నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అనే విధంగానే తయారయ్యాయని కూడా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటరామరెడ్డితో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు తీవ్ర స్థాయిలో ఏపీ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఏపీ ఫెడరేషన్ గవర్నమెంట్ సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకు ఆయన నిరసన చేపట్టారు ప్రస్తుతం ఆయన మాటల్లో విందాం. ప్రస్తుతం నాతో వెంకటరామరెడ్డి ఏపీ ఫెడరేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు. వెంకటరామరెడ్డి నమస్తే. నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు, క్షవరం కూడా చేయించుకున్నారు, చంద్రన్న బోడిగుండు పథకం పేరుతో నిర్వహించారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చిండు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బంది పెట్టింది, ఉద్యోగులకు ఇవ్వాల్సి ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ పే చేస్తామని చెప్పింది. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరికీ, పెన్షన్లందరికీ 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పింది. ఇట్లా చాలా హామీలు. అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ కు గత ప్రభుత్వం పెన్షన్ భద్రత కల్పించడం కోసం జిపిఎస్ విధానం తీసుకొచ్చే దానికంటే మంచి మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండు. ఇలా అందరికీ అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఉద్యోగులు కూడా ఆ హామీలు నమ్మి మేలు జరుగుతుందనే ఆశతో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లు వేసిండు. అందరికీ తెలిసిన విషయము. పోస్టల్ బ్యాలెట్ సమయంలో కానీ పోలీసులు, టీచర్లు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్లు వేసిందనేది అందరికీ తెలుసు. ఉద్యోగ మద్దతు గెలిచి అంటే అందరు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగులు హామీ ఇచ్చిన ఒకటిని అమలు చేయాలి కదండి. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒక్క హామీ అమలు చేయలే. ఇంతవరకు ఒక్క హామీ అమలు చేయకపోగా మాకు రెగ్యులర్ గా రావాల్సినవి కూడా ఇవ్వడం లే. రెగ్యులర్ గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన డిఏలు కానీ, ప్రమోషన్లు కానీ, 5 సంవత్సరాలకు ఒకసారి వేసిన పిఆర్సీ కమిషన్ కానీ ఇలాంటివి కూడా వేయడం లే. 37 కోట్లు రెండేళ్లలో బాకీ పడ్డారు. ప్రతి ఎంప్లాయీ కూడా 5,15,000 రూపాయలు బాకీ పడ్డారు. సో అది చెప్తా. ఇప్పుడు అదే చెప్పేది. మాకు వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఇవ్వకపోగా మాకు రెగ్యులర్ గా రావాల్సినట్టు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఈ హామీలు పక్కన పెట్టండి. ఎంప్లాయీస్ కు ధరలకు అనుగుణంగా మాకు సంవత్సరం ఇచ్చే డిఏలు కూడా ఇవ్వకుండా, 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చిన పిఆర్సీ కూడా ఇవ్వకుండా, మాకు సరెండర్ లీవ్లు పెట్టుకునే సరెండర్ లీవ్ బిల్లులు ఇవ్వకుండా, ఇవన్నీ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. దానివల్ల ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టము ఉద్యోగులు కూడా తెలియదు. ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, మనకు డిఏలు కావాలి, ఐఆర్ ఇవ్వడం లేదు ప్రభుత్వము, పిఆర్సీ లేదు అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఉద్యోగులకు కూడా తెలియదు. అందుకోసమే మేము నిన్న క్లియర్ గా ఉద్యోగులకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే నిన్న ఆ కార్యక్రమం. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు సవరణ చేస్తుంది. నిన్నగా అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉద్యోగులు గుండు కొట్టే కార్యక్రమం చేస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టం ఎంత అనేది క్లియర్ గా చెప్పడం కోసమే నిన్న మేము ఆ కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా మేము క్లియర్ చెప్తా. ప్రభుత్వం వల్ల జరిగే నష్టం, ఉద్యోగులకు జరిగే నష్టం ఏంటనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఆర్ఏస్ పెండింగ్ ఉన్నాయి. డిఆర్ఏస్ 5 నుంచి పెండింగ్ ఉన్నాయంటే 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన డిఏను ప్రభుత్వం 2025 నవంబర్లో ఇచ్చింది. అంటే 2024 జనవరి డిఏ బకాయిలు 22 నెలలు బకాయిలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు. ఈ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, నిజమేనా సార్? 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయట. 24 నుంచి ఐఆర్ కూడా లేదన్నది నిజమేనా? ఐఆర్ కూడా ఇవ్వడం లేదు కదా. ఐఆర్ ఇప్పుడు డిఏలు ఇవ్వడం లేదు, ఐఆర్ ఇవ్వడం లేదు. ఇవన్నీ లెక్కేసుకుంటేనే నేనే మీకు క్లియర్ గా చెప్పడం కోసం ఒక్కో డిఏ 2024 జనవరి డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2024 జూలై డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2025 జనవరి డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2025 జూలై డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2026 జనవరి డిఆర్ఎస్. అంటే మొత్తం ప్రభుత్వం 22 నెలల డిఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగులకు. ఇవన్నీ లెక్కేసుకుంటే నేను నిన్న ఒక ఉదాహరణ, ఒక 50,000 బేసిక్ పే మూల వేతనం ఉండే ఒక ఉద్యోగికి ఇవన్నీ లెక్కేస్తే ఈ డిఆర్ఎస్ రూపంలో రావాల్సిందే 1,10,000 రూపాయలు. పక్కన పెడితే ప్రభుత్వం ఐఆర్ ఇవ్వాలి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పింది. గతంలో 2 సార్లు పిఆర్సీ ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు, 11వ పిఆర్సీ ఇచ్చినప్పుడు కానీ 10వ పిఆర్సీ ఇచ్చినప్పుడు కానీ ప్రభుత్వాలు 27% ఐఆర్ ఇచ్చినాయి ఉద్యోగులకు.
అదే ప్రకారం లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలానికి, ఈ 24 నెలల కాలానికి ఉద్యోగులకు 27% ఐఆర్ నష్టపోయింది లెక్కేస్తే 50,000 మూల వేతనం ఉండే ఉద్యోగికి 3,23,013 పెండింగ్ పడింది. అంటే గత ప్రభుత్వంలో 27% వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఐఆర్ ఇచ్చింది కదా, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అప్పుడు ప్రభుత్వం ఒకటో తారీఖు అప్పుడు హామీ ఇచ్చింది. గవర్నమెంట్ లోకి వచ్చిన మొదటి నెలలోనే ఫస్ట్ క్యాబినెట్ లోనే అప్రూవ్ చేసి మొదటి నెల నుంచే, అంటే 2019 జూలై 1 నుంచే ఉద్యోగులందరికీ 27% ఇచ్చింది ప్రభుత్వం. అవును. అప్పుడు డిఎల్ ఆ గవర్నమెంట్ లో డిఏలు 5 సంవత్సరాలకు 10 డిఏలు 11 డిఏలు ఇచ్చింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకు లెక్క ప్రకారం 6 నెలలకు ఒకటి వేసుకుంటే 4 డిఏలు ఇవ్వాలి. అంతకుముందు ఎలక్షన్ టైంలో పెండింగ్ ఉన్న డిఏ ఒకటి ఉంది, 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు 1 డిఏ ఇచ్చింది. ఇప్పుడు ఈ జూలై నుంచి ఇంకొక డిఏ మళ్ళీ మొదలైంది. 5 డిఏలు మళ్ళీ 5 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. ఇట్లా సరెండర్లు 2 సరెండర్లు ఇవ్వాలి 2 సంవత్సరాలకు. అది లెక్కేసుకుంటే 77,000. ఈ మొత్తం లెక్కేస్తే 50,000 మూల వేతనం ఉండే ఒక ఉద్యోగికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి నష్టపోయింది కానీ రావాల్సింది కానీ ఈ 2 సంవత్సరాల కాలం లెక్కేస్తే 5,15,000 అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు ఇవన్నీ హక్కుగా రావాల్సినటువంటి హామీలు కదా, అంటే హక్కుగా రావాల్సినవి కదా. డిఎల్ కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, ఐఆర్ కావచ్చు, హక్కుగా రావాల్సినవి కదా. అవును, అదే చెప్తున్నాము. అదే ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఉద్యోగులకు 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగిన మేలు ఒక్క డిఏ తప్ప ఎలాంటి మేలు జరగలేదు. కేవలం 1 డిఏ ఇచ్చింది. అంతకుముందు ఏం చెప్పి నువ్వు ఎన్నికల టైంలో గత ప్రభుత్వం మిమ్మల్ని వేధించింది, ఇబ్బంది పెట్టింది, మీకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, మీకు రావాల్సినటువంటి క్రమం తప్పకుండా ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు ఇచ్చింది 1 డిఏ, కేవలం 1 డిఏ. నేను అడుగుతున్న ఉద్యోగులందరినీ 2 ఏళ్ల కింద మీకు జీతం ఎంత ఉంది, ఈ రోజు మీకు జీతం ఎంత ఉంది, ఏం పెరిగిందో లెక్కేసుకోండి. ఏం పెరిగింది? నీళ్ళు 1 డిఏ 3% తప్ప ఏం పెరగలే. 2 ఏళ్ల కింద ఇప్పటికి రేట్లు ఎంత పెరిగినాయి, డీజిల్ ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది, ఇవన్నీ లెక్కేసుకుంటే ఉద్యోగులకు ఎంత నష్టం జరిగింది. ఇవన్నీ అడుగుతుంటే మళ్ళీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పేపర్ ఇచ్చిన డ్రామా అంట. ఏం డ్రామా చెప్పండి? నేను చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉందేమో చెప్పండి. ఆంధ్రజ్యోతి వాళ్ళకు, నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? 5 డిఆర్ఎస్ పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? 24 నెలలు ఐఆర్ కొట్టింది, నిజమా కాదా? 2 సరెండర్ లీవ్లు పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? పోలీసులకు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉండేది, నిజమా కాదా? పోలీసులకు 15 డిఏలు పెండింగ్ ఉండేది, నిజమా కాదా? ఇవన్నీ నిజమా కాదా లెక్క చెప్పండి. ఇవన్నీ లెక్కేస్తే ఉద్యోగులకు 32,000 కోట్లు అవుతా కాదా చెప్పండి. వాళ్ళు లెక్క చెప్పి ఇదంతా కాదు, ఇదంతా వాళ్ళు వాస్తవం, ఇది తప్పైతే, ఇది అబద్ధమైతే నిజమేందో వాళ్ళు చెప్పమనండి. ఆ విమర్శలు నేను కూడా చూశాను. వెంకటరామరెడ్డి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు అని కామెంట్స్ చేశారు. చాలా మీపై తీవ్ర స్థాయిని కొంచెం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాశారు. అవును, అదే చెప్తున్నారా. ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమని వాళ్ళు అంటున్నారు కదా. అబద్ధమైతే అందులో నిజమేదో చెప్పాలంటే ఒకటి ఏమనంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎందుకు అడగలేదు? గత ప్రభుత్వంలో కూడా అడిగినాము. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టేది, ఉద్యోగ సంఘాలతో చర్చించేది. అప్పుడు క్లియర్ గా వాళ్ళే ఎంత పెండింగ్ ఉంది, ఎంత ఇవ్వాలా, ఏ టైంలో ఇస్తామని చెప్పేవాళ్ళు. కనీసం ఇప్పుడు మీరు మీటింగ్ కూడా పెట్టడం లేదే. మీరు ఉద్యోగులు పిలవడం లే, ఉద్యోగులకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, సిఎస్ గారు పట్టించుకోవడం లేదు, మంత్రుల కమిటీ ఉందో లేదో తెలియదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడదు కాబట్టి ఏమన్నా వాళ్ళతో చెప్పుకునే వాళ్ళం, చేస్తాను చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, అందుకని రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సరే, టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 మేనిఫెస్టోలో మీ ఉద్యోగులకు సంబంధించి పెట్టినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. వాటికి సంబంధించి ఈ సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తాం, అదేవిధంగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామన్నది ఒకటి. అదేవిధంగా మెరుగైన పిఆర్సీతో పాటు అలవెన్స్, అదేవిధంగా పేమెంట్స్ కూడా పునఃపరిశీలనతో 2. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే మెరుగైన ఐఆర్, అంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన ఐఆర్ ఇస్తామన్నది ఇది 3. ఫస్ట్కే జీతాలు ఇవ్వడంతో పాటు పెన్షనర్ల బకాయిలు, అదేవిధంగా చెల్లింపు, పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, వీటితో పాటు అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుతో పాటు వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయల పెంపు అని కూడా చాలా స్పష్టంగా సూపర్ 6, సూపర్ 7 పేరుతో మేనిఫెస్టో స్పష్టంగా పెట్టారు. వీటిలో ఒకటి కూడా ఇంప్లిమెంటేషన్ కావడం లేదా?
100% కాలేదు, ఒక్కటి కూడా కాలేదు. నేను మీకు చెప్తా క్లియర్ గా. ఫస్ట్ ఏం చెప్పిన వాళ్ళు, ఫస్ట్ మీరు చెప్పింది సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు, వాళ్ళకి ఎంత మినిమం పెన్షన్ ఎంత వస్తుందని కూడా తెలియదు అని చెప్పి జిపిఎస్ విధానం తీసుకొచ్చి దాని ప్రకారం ఉద్యోగి రిటైర్ అయ్యే టయానికి మామూలు పాత పెన్షన్లకు ఎంతైతే వస్తుందో హాఫ్, బేసిక్ మీద హాఫ్, దాని మీద డిఏ ఇస్తామని చెప్పి ఒక పెన్షన్ విధానం తీసుకొచ్చింది. మినిమం పెన్షన్ 10,000 రూపాయల కింద లెక్కేసి ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది, దానికంటే మెరుగైన తీసుకొస్తామని చెప్పి ఇంతవరకు అసలు పాత ప్రభుత్వం తెచ్చిన దాన్ని కూడా పక్కన పడేసింది. పాత ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ కూడా పక్కన పడేసి అసలు ఏం పట్టించుకోవడం లే. దానివల్ల మాకు మేలు జరగకపోగా జరిగే నష్టం ఏంటంటే, సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులు, ఈ 2 ఏళ్ల కాలంలో సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా? 2,000, 2,500, 3,000. అంటే ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి కదా, వాటికంటే తక్కువ పెన్షన్ వస్తుంది. వాటికంటే తక్కువ పెన్షన్ వస్తుంది. 10, 30, 35 ఏళ్ళు సర్వీస్, ప్రభుత్వం సర్వీస్ లో చేసి 20 ఏళ్ళు అంటే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయిందంటే కనీసం వాళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేసింటారు. సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకి సామాజిక పెన్షన్లమైన పెన్షన్ రాకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు? అదే జిపిఎస్ ఉంటే వాళ్ళకి మినిమం పెన్షన్ 10,000, దాని మీద డిఏ వచ్చేది. ఆ జిపిఎస్ గత ప్రభుత్వం తెచ్చిన జిపిఎస్ మీరు తీసేయడం వల్ల ఆ ఉద్యోగి ఒక్కొక్కరు నెలకు 10,000 నష్టపోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం రావడం వల్ల సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు నెలకు 10,000 రూపాయలు, అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 2,50,000 నష్టపోయారు. ఇది నిజమా కాదా తప్పని ఎవరో చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నిజమా కాదా చెప్పమనండి. ఇంకా రెండో అంశం మీరేమో మెరుగైన అయ్యారన్నారు. మెరుగైన పాత ప్రభుత్వం ఇచ్చినంత అడగడంలే. పాత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అదే అయ్యారు ఇచ్చే. ఉద్యోగులు బ్రహ్మాండంగా, నేను కూడా ఒప్పుకుంటా, మంచి పిఆర్స్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా ఇచ్చిండు, ముఖ్యమంత్రి గారు మీ కృతజ్ఞతలు నేను కూడా ఒప్పుకుంటా. అసలు పాత ఇచ్చిందే ఇవ్వమంటే అది లేదు. 2 సంవత్సరాలు అయింది, 24 నెలల నుంచి అయ్యారు లేదు. మెరుగైన పిఆర్సీ అన్నారు, పిఆర్సీ కమిషనే లేదు. పాత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ ఈ ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేసి, బెదిరించి రాజీనామా చేసిండు. ఇంతవరకు పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేయలే. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఈ రోజు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినా మళ్ళీ దాని రిపోర్టుకు, దాని చర్చలకు 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇంకా 2 ఏళ్ళు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం మీకు కనపడడం లే. ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు అన్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? టీచర్లకు, పెన్షన్లకు రోజు 1వ తారీఖు, 2వ తారీఖులో పడితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలు లేట్ అవుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 రోజులు లేట్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగేది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ జీతం ఉంటుందని వాళ్ళకి 1వ తారీఖు పడేది, మిగతా టీచర్ పెన్షన్లకు 3-4 తారీఖులో పడేది. కొన్ని నెలలు, అన్ని నెలలు కాదు. అలాంటిది ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలు, 3 నెలలు అవుతుంది జీతం. ఎవరికి మీరు మేలు చేసింది? మీరు ఇచ్చిన హామీలు ఏ హామీ అమలు చేసిండ్రు? పెండింగ్ బకాయిలు అన్నారు. పెండింగ్ బకాయిలు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో చెప్పింది 22,000 కోట్లు అని. ఈ రోజు చెప్పండి, దాన్ని ఎన్ని క్లియర్ చేసినప్పుడు చెప్పండి. మళ్ళీ ఈ రోజు శ్వేతపత్రం మీద ఈ రోజు ఇవ్వండి. 2 ఏళ్ళైందిగా మీ అధికారంలోకి వచ్చి, ఈ రోజు శ్వేతపత్రం మీద విడుదల చేయండి. పాత ప్రభుత్వంలో మీరు ఎన్ని క్లియర్ చేసిండ్రు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని బకాయిలు అయినాయి, మొత్తం ఉద్యోగుల బకాయిలు ఎన్ని ఉన్నాయి చెప్పమండి. నేను చెప్తున్నా, ఉద్యోగులకు 40,000 నుంచి 50,000 కోట్లు ఉంది బకాయి. పాత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినట్టు కలుపుకుంటే ఈ నష్టం జరిగిన, నేను లెక్కేసి చెప్పిన 5 నష్టాలు లెక్కేసుకుంటే 40,000 కోట్లు దాటిపోతుంది. 50,000 కోట్లు అవుతుంది దగ్గర. ఇంకా ఏం చేసింది ఉద్యోగులకు? ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు. ఇవన్నీ సరే, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాయి, చేయలేము అనుకోవచ్చు. పోనీ మానసికంగా ప్రశాంతంగా ఉండిస్తున్న ఉద్యోగులను మీరు పెట్టిన మొదటి హామీ చెప్పలేదు. మీరు ఉద్యోగులు, గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మొదటి హామీ ఏంటంటే, ఉద్యోగులకు గత ప్రభుత్వం ఉద్యోగులకు వేధించింది, మేము వస్తే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, మీకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పి. చూడండి, మీరు నేను ఒక్క జూన్ నెలలో పేపర్లు తిరిగాయండి. ఒక్క జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకోవడం, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయింది. ఎంత ఘోరం అండి. ఉద్యోగి పని చేయలేక, ఇప్పుడు పోలీసులకు కొట్టి పోలీసులు దెబ్బలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే చూసినాం మనము. ఇంకోటి వేరే కుటుంబ సమస్యలు, ఆర్థిక భారాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూసినాం. కానీ ఉద్యోగి పని చేయలేక, ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక, పని ఒత్తిడితో ఈ టెలికాన్ఫరెన్స్లు, ఈ వీడియో కాన్ఫరెన్స్లు, ఈ టార్గెట్లు రీచ్ కాలేక మానసికంగా ఎంత గురైతే ఆత్మహత్య చేసుకుంటాడు. అంత గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగి పని చేయలేక ఆత్మహత్య చేసుకుని ఎప్పుడో లేవు. ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైనా తిరగండి,
పని చేయలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అనేది గతంలో ఎప్పుడు జరగలే. అంత ఘోరమైన హీనమైన పరిస్థితి ఈ రోజే ఉంది. జిపిఎస్ కంటే మెరుగైన జిపిఎస్ కంటే మెరుగైన సిస్టమ్ తీసుకొస్తామని నిన్న ఉద్యోగులు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఏ రకంగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక సమర్థిస్తుంది? ఉద్యోగులు కాము ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయకపోయినా ఉద్యోగులు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఆహా ఓహో చంద్రబాబు నాయుడు గారు, ఆహా చంద్రబాబు నాయుడు గారు అని మేము పొగుడుతూ ఉండాలనా? ఇప్పుడు మీ రాష్ట్రంలో జరుగుతుంది అదే కదా, ఆత్మహత్య చేసుకునేలాగా, ఉద్యోగులు హార్ట్ అటాకులు చేసుకునేలాగా వేధిస్తేనే మేము కాముగా ఉండాలా? ఐఆర్ ఇవ్వకపోయినా మేము కాముగా ఉండాలా? డిఎల్ ఇవ్వకపోయినా మేము కాముగా ఉండాలా? పోలీసులకు టిఎల్ ఇవ్వకపోయినా మేము కాముగా ఉండాలా? పోలీసులను ఆఫీసులోకి వచ్చి కొట్టినా మేము కేసు పెట్టకుండా కాముగా ఉండాలా? నిన్న జరిగింది ఒక పిఎల్ఓ మీద, నిన్న కడపలో కొట్టిండు వచ్చి, అంతకుముందు వేంపల్లిలో కొట్టిండు, ఇంకో దగ్గర కొట్టిండు. ఎక్కడ కొట్టినా కేసులు లేవు. కేసు పెట్టడానికి పోతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కేసు విత్డ్రా చేయకపోతే నువ్వు వాళ్ళ ఇంట్లో అడవులతో మిస్బిహేవ్ చేసినా నీ మీద ఉంటా కేసు పెడతామని బెదిరించడం, రాజీ చేసుకోమని చెప్పడం. ఏంటండి ఉద్యోగులకు అసలు ఎలాంటి పని వాతావరణం ఉంది? ఉద్యోగులు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టిన ఉద్యోగులను టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇవన్నీ ఉద్యోగులు చెప్పండి. కుక్కలు లెక్క పెట్టమన్నాం ఉద్యోగులను. ఇంటింటికి కాంప్లైంట్ పంచబడతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ తగ్గించే, ఇంటింటికి పోయి మీకు ఉప్పు మీద పేస్ట్ మీద జిఎస్టీ తగ్గింది, బ్యాటరీ మీద జిఎస్టీ తగ్గింది అని చెప్పడం, ఇవే ఉద్యోగులు చేసే పని. ఇదే ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ఈ టార్చర్ తట్టుకోలేకనే కదా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునేది. ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే ఏం మాట్లాడకుండా ఉండాలన్నా మేము? చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఉండాలన్నా? వెంకటరామరెడ్డి గారు నిన్న 2014 సెప్టెంబర్ 1 లోపు ఎవరైతే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఓపీఎస్ సిస్టమ్ తీసుకొచ్చాము, దాన్ని చూసి వెంకటరామరెడ్డి లాంటి నేతలు ఓర్వలేకపోతున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు మీ మీద. అది మంచిదండి, దాన్ని మేము తప్పుపట్టడం లేదే. అది ప్రభుత్వం ఇచ్చింది మంచిదే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, దాని ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇవ్వాలి. వాళ్ళు కోర్టు పోయినా కూడా వాళ్ళకి ఎప్పటికైనా రావాల్సిందే. అది ఆయన ప్రభుత్వం ఇచ్చింది మంచిదే, మంచి పని చేసిండ్రు. కానీ దానివల్ల 10,000 మంది బెనిఫిట్ అయినరు. మిగతా 10,000 మందికి ఒక అంశంలో 10,000 మందికి కూడా ఆ అంశం వరకు బెనిఫిట్ అయింది. మిగతా నేను చెప్పిన అంశాలు వాళ్ళకు కూడా నష్టమే కదా. 10,000 మంది కూడా ఐఆర్ నష్టపోయిండ్రు, ఆ 10,000 మంది కూడా డిఎల్ నష్టపోయారు, డిఆర్సీ లేట్ అవుతుంది. అన్ని అవన్నీ మీకు వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. మీరు 100 పనులు చేయాల్సింది 100 పనులు ఒక్క పని అంటే కొందరికి ఒక అంటే ఉద్యోగులందరిలో వాళ్ళ 2% 5 లక్షల ఉద్యోగుల్లో 10,000 అంటే 2% మందికి మేలు చేసి ఒక్క పని చేసి 100 పనుల్లో దానికి మేము అంతా పౌరుతుండాలి. మిగతా అన్ని పక్కన పెట్టి మీకు బదిలీ చేయాలంటే ఎట్లా అవుతుంది? పాలాభిషేకాలు చేయాలేము. హలో, పాలాభిషేకాలు చేయలేదని చెప్పి మీ మీద కోపం కావచ్చు. అదే చెప్తున్నా. ఆ పని అది దాన్ని తప్పడం లేదు, మంచి పనే, గవర్నమెంట్ ఇచ్చింది, ఓకే, వాళ్ళకు బెనిఫిట్ అయింది, ఆ విషయంలో బెనిఫిట్ అయింది. మిగతా అంశాలు ఏంటి? మిగతా 5 లక్షల సంగతి ఏంటి? మిగతా 5 లక్షల ఉద్యోగులు ఉన్నారు కదా, ఇవన్నీ మిగిలిన 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు కదా సార్. ప్రభుత్వం ఆలోచన చెప్పిందంటే మన చేతిలో మీడియా ఉంది, ఎవరన్నా మాట్లాడితే నాలుగు మాట్లాడి డిస్మిస్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం, సోషల్ మీడియాలో ఏమన్నా మెసేజ్ ఫార్వర్డ్ చేసి కేసులు పెడతాం. కాబట్టి ఎవరు మాట్లాడడం లేదు, అంతా బాగుంది అనుకుంటాను. కానీ ఉద్యోగులతో వ్యవహారం ఎట్లంటో చంద్రబాబు నాయుడు అంతకుముందు అనుభవించి కూడా మళ్ళీ ఎందుకు తప్పు చేస్తుందో తెలియడం లేదా. సాపు కింద నీరులా ఉంటది, మునిగిపోయేంత వరకు తెలియదు వాళ్ళకు. 2004లో స్వయంగా చూసిండు కదా. ఇప్పుడు గొంతు దాకా మునిగిండ్రు. ఇప్పుడైనా మేల్కొని బయటపడి ఉద్యోగుల పైన దృష్టి పెట్టి ఉద్యోగులకు ఇవ్వాల్సి ఇస్తే మంచిది. లేదంటే పూర్తిగా మునగడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఇంకొక సంవత్సరం పోతే వాళ్ళు తర్వాత ఏం చేసినా కూడా ఉద్యోగులు క్షమించరు. ఏమంటారు, ఎలక్షన్ టైంకి ఈ పిఆర్సీని ఎలక్షన్ వరకు లాగి ఎలక్షన్ టైంలో ఈ 5 ఏళ్ళు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఉద్యోగులు ఎంత టార్చర్ పెట్టినా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా ఎన్నికల టైంకి ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక పిఆర్సీ ఇచ్చినామని చెప్పి ఏదో బిస్కెట్ లాగా ఇచ్చి ఉద్యోగులు అందరూ మళ్ళీ ఆహా ఓహో అని మా ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. అది భ్రమ. సంవత్సరం రోజులు తర్వాత ప్రభుత్వం ఏం చేసి తలకింద తపస్సు చేసినా కూడా ఉద్యోగులు నమ్మరు. పోయే లోపలే, ఉద్యోగ నమ్మకం పోగొట్టుకునే లోపలే ప్రభుత్వం మేలుకొని ఉద్యోగ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తే బాగుంటుంది. మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడంలో కావచ్చు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఖచ్చితంగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 80% హామీలు అమలు చేసిందండి.
ఓకే. వాళ్ళు ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చిందో గత 2019 ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ 1 year లోనే 80% హామీలు అమలు చేసింది. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ నెలలోనే 27% ఐఆర్ ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు. అది కూడా 3 నెలల్లోనే ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు. అంగన్వాడీలకు టీచర్ జీతం పెంచిండ్రు. ఆశా వర్కులకు జీతం పెంచిండ్రు. హోంగార్డులకు జీతం పెంచిండ్రు. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. 3 నెలల్లోనే గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిండ్రు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసిండ్రు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఈ రకంగా అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిండ్రు. ఆ ప్రభుత్వంలో జరిగిన నష్టం ఏంటంటే కరోనా ఇబ్బంది వల్ల, కరోనా రావడం వల్ల బిల్స్ పెండింగ్. ఆ ప్రభుత్వం జరిగిన నష్టం ఒకటి, రెండు అంశాలు నష్టం జరిగిందండి. ఒకటి కరోనా వల్ల ఉద్యోగులకు రావాల్సిన బిల్స్ పెండింగ్ పడినాయి, లేట్ అయినాయి. జీతాలు కొన్ని టీచర్లకు, పెన్షన్లకు కొన్ని నెలలు జీతాలు లేట్ అయినాయి. ఆ 2 అంశాలను పట్టుకొని ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇప్పుడు ఈ రోజు ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క హామీ అమలు చేయకుండా, ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలు ఒక్క హామీ అమలు చేయకుండా, ఒక డిఏ ఇవ్వకుండా, ఒక ఐఆర్ ఇవ్వకుండా, ఒక పిఆర్సీ కమిషన్ వేయకుండా, పిఆర్సీ గురించి ఆలోచన చేయకుండా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఒకసారి జీతం ఇవ్వకుండా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వం మొదలుపెట్టిన రెగ్యులరేషన్ ప్రక్రియను ఆపేసి వాళ్ళు రెగ్యులేట్ చేయకుండా, ఉద్యోగులను టార్చర్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ అన్ని ఏడిపించి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసి, ఉద్యోగులు హార్ట్ అటాక్లు తెప్పించి, ఉద్యోగులను వేధించి, ఉద్యోగులు పని అంటే టీడీపీ కార్యకర్తలు వచ్చే టీ ఇచ్చి పని చేయాలి, లేకపోతే సంగతి తెలుసామని బెదిరించి ఇన్ని రకాలుగా ఎన్ని అంటే చెప్పలేరు ఏ రకంగా ఎన్ని రకాలుగా పెట్టాలి అన్ని రకాలుగా ఉద్యోగులు ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోలిక మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం జరిగింది చెప్పిన ఏ ప్రభుత్వం మంచిదో మీరే చెప్పండి. నేను చెప్పిన తప్ప చెప్పండి. పోనీ నేను చెప్పిన అంశాలు తప్పేమో చెప్పండి. కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, ఏ ప్రభుత్వం మంచిదో మీరే చెప్పండి. కళ్ళ ముందు అన్ని కనబడుతున్నాయి కదా, ఇంకా అవే సాక్ష్యాలు. అదే చెప్తున్నా. అదే వాళ్ళ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రము కొన్ని పార్టీలు కాదండి, కొన్ని మీడియా సంస్థలు, ఈనాడు, ఒక అనుకూల వర్గం వాళ్ళకు అనుకూలమైన ఉంటే ఏం జరిగినా మంచిది, వాళ్ళకి అనుకూలం లేకపోతే ఏం జరిగినా నష్టం. అట్లా ప్రజల మైండ్ లో వాళ్ళు విష పురుగులాగా ప్రజల మైండ్ లో దూరి ప్రజలను మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడమే వాళ్ళ పని. సార్ ఫైనల్ చెప్పండి, మీ ఎంప్లాయీస్ విషయంలో ఫైనల్ చెప్పండి. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అనేక హామీలు తుంగలోకి దక్కింది. మీకు రావాల్సిన అంటే హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కానీ మీకు హక్కుగా ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా ఇవ్వండి పరిస్థితి. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను అంతే అంటే నేను ఇప్పుడు ఉద్యోగిని కాదు, ఉద్యోగులను కలిపి నేను కార్యక్రమం అంటే నేను మళ్ళీ చేసేసినాము. ఉద్యోగంలో వెళ్ళేంత వరకు నేను ఉద్యోగులతో కలిసి చేసేదానికి ఆస్కారం లేదు. కాబట్టి నేను మీ ద్వారా ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఉద్యోగులు కోరుతున్నా, అందరూ కలిసి ఇంత అన్యాయం జరుగుతుంటే కామ్గా ఉంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఉద్యోగులను పట్టించుకోరు. ఉద్యోగులు అందరినీ అనగదొక్కడానికి కేసులతో, సస్పెండ్లతో భయపెట్టడానికే చూస్తారు తప్ప ఎవరు ఉద్యోగులు వైపు చూడరు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా నిలబడి ఇంత అన్యాయం జరిగేటప్పుడు దాన్ని ప్రశ్నించాలని చెప్పి మీ ద్వారా కూడా ఉద్యోగులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 9 అంశాలను కూడా తొంగలోకి తొక్కి తమపై టీడీపీ అనుకూల నేతలు అదేవిధంగా ఒక వర్గం మీడియా అటాక్ చేస్తుంది. ఖచ్చితంగా తమ హక్కుల కోసం, తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే ఉద్యోగ సంఘ నేతలు ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.